తెలంగాణ పాలిటిక్స్ చాలా హాట్గా మారాయి. యంగ్ లీడర్స్ అటు ఇటు మోహరించారు. ఒక పక్క కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయనే స్క్రీన్ అంతా ఆక్యుపై చేస్తున్నారు. మరొక పక్క చూసుకుంటే బీఆర్ఎస్ తరపున హరీష్ రావు, కేటీఆర్ బీభత్సంగా వాగ్బాణాలు, గలీజ్ మాటలు, బూతులు, తిట్లు. వీళ్ళే చెప్తారు సోషల్ మీడియాలో బూతులు ఎక్కువైపోతున్నాయి, సోషల్ మీడియాని వరస్ట్గా వాడుతున్నారని వీళ్ళే చెప్తారు. వీళ్ళే వచ్చి గలీజ్ మాటలు అంటారు. ఒక ఆయనేమో గలీజ్ మాటలు అంటాడు, ఇంకొక ఆయనేమో ఆయన అలా మాట్లాడాడు కాబట్టి ఆయనకు ఆ మాటల్లోనే చెప్తే అర్థమవుతుందని ఇంకొక ఆయన అంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఎవరిని సమర్థించలేం, వ్యతిరేకించలేము. నేను కేటీఆర్ ప్రెస్ మీట్ చూసినా అలాగే ఉంది, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ చూసినా అలాగే ఉంది. అంటే ఒక హై వోల్టేజ్ సినారియో. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా 2023 ఎన్నికలకు ముందు వరకు రేవంత్ రెడ్డి ఈ ప్యాటర్ను, ఈ స్ట్రాటజీని జనాలు నమ్మారు. ఎప్పుడు కూడా ఈ డైలాగులు కొట్టడం, ఈ సినిమాటిక్ ఈ ప్రొఫార్మా క్రియేట్ చేయడం అనేది ఎలా ఉంటుందంటే, మాటలన్నీ కూడా ఆయన 2023కు ముందే చెప్పాడు కదా, కొత్తగా ఏం చెప్పాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, కొంత సమర్థవంతంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొంతమేర ఆయన కాంప్రమైజ్ ధోరణిలో ఉండాలి, కొంత సానుకూలంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా వ్యాలిడే కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అనుకుంటారు. కాకపోతే ఆయన నిన్న సభలో చేసినటువంటి డైలాగ్స్ మాత్రం కొంచెం ఆలోచనీయంగానే ఉన్నాయి. ఆయన ఏమన్నారంటే, నేను ఉన్నంత వరకు మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రానివ్వను, మీ కుటుంబం బెచ్చం ఎత్తుకొని బతకాల్సి వస్తుంది అని బీభత్సమైన కామెంట్లు అయితే కొట్టారు. బట్ నేనైతే దీన్ని యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే ఆయనకు వాళ్ళకి బెచ్చం ఎత్తుకోవాల్సినట్టు వాడు అవసరం ఏంటండి? కొన్ని వేల కోట్లు ఉన్నాయి కదా బీఆర్ఎస్కి. బీఆర్ఎస్ పార్టీకి ఎంత ఉందండి? రీజనల్ పార్టీస్లోనే హయ్యెస్ట్ మనీ ఉన్నటువంటి, బ్యాకప్ ఉన్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే బీఆర్ఎస్ పార్టీని. సో అలాంటి పార్టీ బిచ్చం ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళకి ఏమన్నా మొన్న 2023లో రేవంత్ రెడ్డి చరిష్మా, కాంగ్రెస్ రావాలి, బీఆర్ఎస్ పోవాలి, మార్పు కావాలి అన్నప్పుడే మహా వస్తే 64 సీట్లు కాడ ఆగిపోయారు కాంగ్రెస్ పార్టీ. 39 సీట్లు గెలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఏదైతే అంతకుముందు లోకల్ నాన్ లోకల్ అన్నట్టుగా లోకల్ పీపుల్ అంతా కూడా బీఆర్ఎస్ నెత్తిన పెట్టుకునేవాళ్ళు, 2023కి వచ్చేసరికి రివర్స్ అయిపోయింది. నాన్ లోకల్ పీపుల్ అంతా బీఆర్ఎస్ నెత్తిన పెట్టుకున్నారు, లోకల్ పీపుల్ అంతా బీఆర్ఎస్ నెత్తిన పెట్టుకోలేదు. అట్లా కాంగ్రెస్ని ఎన్నుకున్నారు, కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు కూడా 39 సీట్లు గెలుచుకోగలిగింది బీఆర్ఎస్ పార్టీ, ఏం తక్కువేం గెలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం శృతి మించిందా అనేటువంటి అభిప్రాయం అయితే తెలుస్తుంది. కాకపోతే ఇక రేవంత్ రెడ్డి కొద్దిగా ఆలోచించుకోవాలి. మొన్నటి వరకు అంటే నడిచింది, ఏది చెప్పినా వింటారు, అయిపోతుంది, నడుస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి బాధ్యత ఉంటుంది, రిజల్ట్స్ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి మాటల ద్వారా కాకపోయినా కానీ 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసినటువంటి కేసీఆర్ని మరమేపించే విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన సాగితే బాగుంటుంది. ఇంకా ఈ రెచ్చగొట్టే మాటలు వీటి వల్ల పెద్దగా వనగూరుతున్న ఉపయోగమే ఉండదు. రాను ఎలా ఉంటుందంటే, ప్రజల మూడు అధికారం రాకముందు కొంత సింపతి ఉంటుందండి. ఏ రాజకీయ నాయకుడి పైన కూడా చాలా సింపతి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అంతకుముందు జగన్మోహన్ రెడ్డి విషయంలో చూసాం, ఇప్పుడు కేసీఆర్ విషయంలో చూస్తున్నాం, అంతకుముందు చంద్రబాబు నాయుడు విషయంలో చూసాం. ప్రజలంతా ఎలా ఉంటారంటే కనుక, ఒక ప్రభుత్వం నచ్చలేదు, ఈ ప్రభుత్వాన్ని దించాలి అన్నప్పుడు ఆ కక్ష అంతా కూడా ఎలా ఉంటుంది, ఆ ఓటు రూపంలో ఆ బ్యాలెట్లోకి వెళ్ళిపోద్ది. వాళ్ళని ఓడిస్తే ఏంటంటే ఓకే, వాళ్ళని ఓడించేసాం, వాళ్ళకేదో బుద్ధి చెప్పేశాం అనే రకంగా ఉంటుంది. ఇక మళ్ళీ ప్రజలు దాని గురించి ఆలోచించరు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇక ఓడిపోయారు అనేటువంటి ఒక సింపతి ప్యాటర్న్ అయితే ఉంటుంది, ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. ఇప్పుడు అదే కేసీఆర్కి ఉంది. బై డిఫాల్ట్ తెలంగాణ సమాజంలో కేసీఆర్ని ఓడించాం కదా, కేసీఆర్ ఇప్పుడు అధికారంలో లేడు కదా, కేసీఆర్ని తిట్టు ఉపయోగం ఏంటి, కేటీఆర్ని తిట్టు ఉపయోగం ఏంటి, ప్రతిపక్షంగా వాళ్ళు కొంత హద్దు మీరతారు, ప్రభుత్వాన్ని రెచ్చగొడతారు, కానీ కొంత కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది కదా అనేటువంటి అభిప్రాయం అయితే ప్రజల్లో కలుగుతుంది. ఏ ప్రభుత్వానికైనా హనీమూన్ పీరియడ్ అంటే ఫస్ట్ 2 ఇయర్సేనండి ప్రాబబ్లీ చెప్పుకోవాలంటే. అది ఆ హనీమూన్ పీరియడ్ రేవంత్ రెడ్డికి అయిపోయింది. ఇక వచ్చేదంతా కూడా కష్టకాలమే, రాబోయే టైం అంతా కూడా. ఆల్రెడీ 2.5 years అయిపోయింది. సో రన్నింగ్ టువర్డ్స్ టు 3 years. ఇంకా మహా ఉంటే 3-4 monthsలో 3 years అయిపోతుంది. 3 years అయిపోతుంది గవర్నమెంట్. సో అట్టి పరిస్థితుల్లో ఏంటంటే ఇక మేజర్ షేర్ అయితే ఏదైతే ఉందనుకో ఆయన పరిపాలనలో రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకునే టైం అయిపోద్ది. ఇక లాస్ట్ 1 year 1.5 year ఏముంటుంది? రేపు మాపు హరీష్ రావు పాదయాత్ర అంటాడు, కేటీఆర్ పాదయాత్ర అంటాడు, మళ్ళీ కేసీఆర్ బస్సు యాత్ర అంటాడు, ఒక పక్క బీజేపీ తగులుకుంటుంది, బీజేపీ నాయకులు యోధానుయోధులు అందరూ వస్తారు. వీళ్ళందరూ వచ్చేసరికి ఏమైందంటే ప్రభుత్వానికి టిమిడ్ అయిపోయింది, ఒక పక్క భయం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంతమంది ప్రతిపక్షాలు ఒకసారి మీద పెడితే ఏ ప్రభుత్వం అయినా వాళ్ళకి సమాధానం చెప్పేసరికి టైం అయిపోయింది.
3 సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో వాళ్ళకి అది ఫ్రీ స్పేస్ అనమాట. అసలు బ్రీత్ తీసుకోవడానికి కూడా హ్యాపీగా ఉండదు. కాకపోతే లాస్ట్ 2 ఇయర్స్ 1.5 ఇయర్ ఎలా ఉంటుంది, చాలా కంజెస్టెడ్ అయిపోయింది. ఎన్వైర్న్మెంట్ అంతా కంజెస్టెడ్ అయిపోయింది. నాయకులు ఏమో స్విచ్ అయిపోతుంటారు, గోడ దూకుతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, ఇంటర్నల్గానే తిడుతుంటారు. సో ఇవంతా కూడా నడుస్తూ ఉంటుంది పాలిటిక్స్లో. కాబట్టి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పంచ్ డైలాగులు కొట్టిన, కౌంటర్ అటాకులు చేసిన నడిచింది. కాకపోతే ఇక రాబోయే టైంలో నడవదు. 99% రాబోయే టైంలో ఈ పాటిగా ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా మెయిన్గా ఉంటే రేవంత్ రెడ్డికి 6 to 8 months మాత్రమే ఆయన చేతుల్లో ఉంటుంది. 6 to 8 monthsలో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయాలి. ప్రజల విశ్వాసాన్ని పొందగలగాలి. ఈ రకంగా ఆయన ఏదైనా ప్రజలను మోటివేట్ చేస్తే రేపు బ్యాలెట్లో ఓట్లు అయితే వేస్తారు, కానీ లేకపోతే కాంగ్రెస్కి ఇబ్బందులు తప్పేటువంటి అవకాశం లేదు. కేవలం ఈ మాటలు చెప్పడం, ఈ పంచ్ డైలాగులు కొట్టడం, కేటీఆర్ని, కేసీఆర్ని, హరీష్ రావుని తిట్టినంత మాత్రాన కాంగ్రెస్ని జనం గుర్తించరు. నా అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తారా, సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.